అయ్యా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని పెద్ద అక్షరాలతో పెద్ద శబ్దాలతో మాట్లాడారు. ఏమీ లేని దగ్గర మీకు స్కామ్ అంటే చెప్తాం వినండి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన అభిమానులు అందరూ వినాలి. ప్రభుత్వ పరంగా లిక్కర్ దుకాణాలు నడుస్తూ ఉంటే ఆ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం నుంచి లాగేసి దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ లక్కీ డ్రాలో మీ వాళ్ళకే వచ్చే విధంగా కుట్రలు కుతంత్రాలు పన్ని భయపడిచ్చి బెదిరించి ఇంకా ఏదేదో చేసి చివరికి ఈ రోజుకి 99% షాపులు కేవలం కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగానే. మేమంటే మీకు ఏమైనా అనుమానమా? మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి. ఇక్కడ ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రభుత్వ ధనాన్ని తమకు కావలసిన వాళ్లకు దోచిపెట్టడం ఎట్లా అన్న అంశాన్ని నేర్చుకోవడానికి మీరుగా మోడల్ కేసు మీరు ఆఖరికి. ఈ రోజున ఎక్కడ చూసినా సరే మీ వాళ్ళవే. ఒక చిన్న బాటిల్ సారాయి పైన 10 రూపాయలు 20 రూపాయలు, దాంట్లో ఎమ్మెల్యే పర్సెంట్, మంత్రి పర్సెంట్, ఇంకోని పర్సెంట్. ఈ బ్రాండ్లే సుమోలు డమోలే వాడుకునే మీ వాళ్ళంతా మీరు. చివరికి చికెన్ షాపుల దగ్గర కూడా మీ దగ్గర ఏందో ఉందని మా దగ్గర వార్తలు వస్తూ ఉంటాయి. బాబు గారు, మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరొక్కరే ఒక్క ముఖ్యమంత్రి ఈ సుశాల భారతదేశంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతానని చెప్పిన అతి గొప్ప ముఖ్యమంత్రి మీరు. సారా ఎంగెన్లకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన వాళ్ళు మీరు. లిక్కర్ షాపులకి నాణ్యమైన మద్యాన్ని, మీ నాణ్యమైన మద్యం యొక్క మొత్తం భాగోతం బట్టబయలైంది తంబళ్ళపల్లెలో. అబ్బో, ప్రభుత్వ డిస్టిలరీలు కానీ లేక లైసెన్స్ పొందిన డిస్టిలరీలు కానీ సరిగ్గా పనిచేయలేవని, బహుశా మీరు అనుకునే నాణ్యమైన మద్యాన్ని ఇవ్వలేవని మీకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున తంబళ్ళపల్లెలో రోజుకి 20-30 వేల బాటిల్ తయారయ్యే విధంగా ఒక స్పూరియస్ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని తయారు చేస్తే ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతూ ఉందంటే అసలుకి మందు తాగే వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి ఏమాత్రం కూడా అసలుకి అనుమానం లేని విధంగా ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా నేను. బాబు గారు, మీరు వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలని అడుగుదామని అనుకున్నాను, కానీ మీరు వివరణలే ఎక్కువ ఇస్తున్నారు కదా, సమాధానం చెప్పరు. కానీ సమాధానం మా ముఖ్యమంత్రిని అడగడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ వివరణ అడుగుతా ఉన్నా. సైన్స్లో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని ఒకటి ఉంటుంది. కనపడిన కేసు ఏదైనా సరే ఒకటి ఆ టిప్ ఆఫ్ మంచుకొండ అయితే, ఆ శిఖరం మంచుకొండ అయితే దాని కింద 4 ఇంతలు 5 ఇంతలుగా మంచుకొండ ఉంటుంది అని దాని యొక్క సిద్ధాంతం. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, తంబళ్ళపల్లె కేసు అన్నది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఈ నకిలీ మద్యం తయారీలో అని. మీరు తక్షణం మీ విజన్ ఉపయోగించి మీరు మాకు వివరణ ఇవ్వాలి, సమాధానం కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి. మీరు ఈ 15 నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో నకిలీ పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రమంతా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారో మీ పేరు చెప్పుకొని, లేకపోతే మీ కూటమి పేరు చెప్పుకొని. కానీ తంబళ్ళపల్లె ప్రాంతంలో వాళ్ళు ఇది పోయే వాళ్ళందరికీ పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, బహుశా ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫినామినా ప్రకారం మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఫ్యాక్టరీలు చాలా ఉండి ఉంటాయి. ఎందుకంటే ఇందులో పనిచేసే వాళ్ళు అట్లా ఒరిస్సా నుంచి తమిళనాడు దాకా విస్తరించి ఉన్నారు. మీరు మాకు చెప్పాలి అసలుకి ఎన్ని ఉండే అవకాశం ఉంది, ఎన్ని ఉన్నాయి. అట్లాగే ఎవరెవరు దీని వెనుకున్నారు, ఎవరైనా పర్వాలేదు చెప్పండి. ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాయని మీరు వాగ్దానం చేసినారు, అది కూడా తక్కువ ధరకు ఇస్తామని వాగ్దానం చేసిన బహుశా మీరే అటువంటి ముఖ్యమంత్రి. మద్యం మీద
కాబట్టి మీరు స్పష్టంగా మాకు చెప్పాలి. నేను మాట అంటా ఉన్నా, నేను ఇక్కడ దీంట్లో సూత్రధారులు పాత్రధారులు మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన నాయకులు మాత్రమే. టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారే సినిమాలో, కెమెరా లైటింగ్ అట్లా పాపం ఆ కూలోళ్ళు, ఆ కూలలను పట్టుకొని మీరు ఆఖరికి హీరోలు గారు డైరెక్టర్ గారు మార్చే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళపైన చట్టబద్ధంగా ఏ చర్య తీసుకోండి, కానీ అసలు హీరో డైరెక్టరు డిస్ట్రిబ్యూటర్లంతా ఎవరో తెలిసి ఉంటుంది అనుకుంటా ఉన్నా, తెలియకపోతే మీకున్న మొత్తం యొక్క నెట్వర్క్ ఉపయోగించుకొని తెలుసుకొని మాకు వివరాలు చెప్పని కోరుతా ఉన్నా నేను. అంతేకాదు ప్రతిరోజు కోట్లాది రూపాయల స్పూరియస్ మద్యం మీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తూ ఉంటే ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు యొక్క స్పూరియస్ మద్యం లేకుండా యొక్క నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మీరు దాన్ని మాట్లాడరు. మీరు మాట్లాడాల్సింది పాపం. మాట్లాడకపోగా నిన్న ఓ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, అది కూడా ఆటో సోదరుల యొక్క ఉపయోగార్థం పెట్టిన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టారు మీరు దుష్టులు అని. దుష్టపదం మాకంటే మీ మామగారు చెప్పారు, దుష్ట దుర్మార్గుడు ఎవరో. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో దుష్టుడెవడో దుర్మార్గుడెవరో కావాలంటే వారు మీకు పంపిస్తాం. మీరు ఊరికనే మీకున్న అన్ని యొక్క వనరుల ద్వారా మీరు లిక్కర్ స్కామ్ అని మాట్లాడారు. అసలు ఇప్పటికి కూడా సవాలు చేస్తూ ఉన్నాం, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతకం కానీ ప్రోద్బలం కానీ దాంట్లో ఉందా అని అడుగుతూ ఉన్నాం. మీ సంతకాలతో ఉన్న మేము చూపిస్తాం. బార్లకి ప్రివిలేజ్ ట్యాక్స్ని గవర్నమెంట్ ఆఫీసర్లు డబుల్ చేద్దాం, ట్రిపుల్ చేద్దాం అన్నప్పటికీ కూడా మీరు రద్దు చేసిన ఆ పేపర్లు మీకు చూపిస్తాం, మీ సంతకాలు, మీ పేచి సంతకాలతో. ఈరోజు ఈ నకిలీ మద్యం బయటపడడంతో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీ ఇది 20-30 వేల బాటిల్ ప్రతిరోజు తయారయ్యే పరిస్థితి. కోట్ల రూపాయలు విలువైనవి. ఇది స్కామ్ కాదా? 2 స్కామ్ పెట్టుకోవాలి దీనికి. ఇది స్కామ్, ఇది స్కాములకే స్కామ్. ఇది మీ పరిపాలనలో మీరు తక్షణం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు మేమే రిజిస్టర్డ్ లేక గుర్తించదగ్గ ఫ్యాక్టరీలో నాణ్యమైన మద్యం రాలేదు కాబట్టి మేము మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పినాం కాబట్టి మేమే సొంతంగా కుటీర పరిశ్రమల్లాగా ప్రోత్సహిస్తా ఉన్నాం వీళ్ళమని అదైనా చెప్పండి. ఎంత అన్యాయం బాబు గారు మీ దృష్టి. నీకు అందరినీ కోరుతాను, చాలామంది కోపం వస్తుంది, మా నాయకుడి గురించి సారాయి గురించి మాట్లాడతావా నువ్వు అంటారేమో. ఇంకో విషయం మాట్లాడమంటే మాట్లాడతాను. ఇదే అనంతపురం జిల్లా అనంతపురంలో శిశు సంక్షేమ మందిరంలో ఆ డిపార్ట్మెంట్లో అమ్మ రోడ్లో పడేసిపోయిన, ముళ్ళ కంపల్లో పడేసిపోయిన లేలేత నవజాత శిశువు పాలు లేక మరణించాడని వార్తలు వస్తూ ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మీకు కనికరం కూడా ఉండదు. మీకు పేదలు దళితులంటే ఏమాత్రం కూడా మీకు అసలు ఆలోచన కూడా ఉండదు. ఇప్పటికీ నాకు గుర్తుంది, నా గుండెల మీద ఎప్పుడు అది వేలాడుతుంటుంది. ఆఖరికి 7 గుర్రాల పల్లెలో 2 సంవత్సరాల పాటు 14-15 మంది ఒక దళిత చిన్న పిల్ల పైన చివరికి దాష్టీకం చేసి ఆ అమ్మాయి గర్భం చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి.